మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవానికి స్తోత్రాలు నాయన. అవును తండ్రి, ఈ సమయంలో ఈ 100 స్తుతులను ధ్యానించుటకు మాకు ఇచ్చిన ఇట్టి ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు, వేల వందనాలు నాయన. అవును ప్రభువా, ఈ 100 స్తుతులను వింటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాలలో క్షేమాభివృద్ధిని కలగచేయండి. వారు ఏ ఈవుల నిమిత్తం నాయన నిన్ను ధ్యానిస్తున్నారో ఆ ఈవులన్నింటినీ కూడా నీ చిత్తానుసారంగా జరిగించమని వేడుకుంటున్నా. శ్రేడైన క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. శూన్యంలో సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. నిరాకారమునకు ఆకారము కలుగచేసిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. నోటి మాట చేత భూమిని, ఆకాశమును, సముద్రమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. నోటి మాట చేత సూర్యుని, చంద్రుని, నక్షత్రములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. నోటి మాట చేత భూజంతువులను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. నోటి మాట చేత చెట్లను, వృక్షములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. మీ స్వహస్తాలతో మీ స్వరూపమందు మీ పోలిక చొప్పున నేలమంటితో నరులను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. రాజాదిరాజా, ప్రభువులకు ప్రభువా, దేవాది దేవా మీకు స్తోత్రములు. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, అతికాంక్షనీయుడా మీకు స్తోత్రములు. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యగు అధిపతి మీకు స్తోత్రములు. పరిశుద్ధమైన నామము, ఘనమైన నామము, పూజింపదగిన నామము గల దేవా మీకు స్తోత్రములు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతినందదగిన నామము గల దేవా మీకు స్తోత్రములు. అన్ని నామముల కన్నా పైనామము కలిగిన దేవా మీకు స్తోత్రములు. పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై ఉన్న దేవా మీకు స్తోత్రములు. భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనము అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము దేవదూతల చేత కొనియాడబడుచున్న దేవా మీకు స్తోత్రములు. సమీపించరాని తేజస్సులో మీరు మాత్రమే నివసించు అమరత్వం గల దేవా మీకు స్తోత్రములు. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే కార్యము జరుగును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవా మీకు స్తోత్రములు. నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా మీకు స్తోత్రములు. మారనివాడా, మార్పు లేనివాడా, మాట తప్పనివాడా మీకు స్తోత్రములు. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదవని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచుదునని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదునని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నేను నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదనని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నీతో యుద్ధం చేయు వారితో నేనే యుద్ధం చేసేదను అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నేను మీతో కూడా నివసించుదును, మీలో ఉందును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడా, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడా మీకు స్తోత్రములు. తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించి వారిని ఆదుకొనువాడా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీయుల మొర ఆలకించి వారిని ఐగుప్తు దేశపు బానిసత్వం నుండి విడిపించిన దేవా మీకు స్తోత్రములు. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చి ఆరిన నేల మీద ఇశ్రాయేలీయులను నడిపించిన దేవా మీకు స్తోత్రములు. ఆకాశం నుండి మన్నాను కురిపించి ఇశ్రాయేలీయులను పోషించిన దేవా మీకు స్తోత్రములు. బండ నుండి నీరు పుట్టించి ఇశ్రాయేలీయుల దప్పిక తీర్చిన దేవా మీకు స్తోత్రములు. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఇశ్రాయేలీయులను నడిపించిన దేవా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీయుల స్తుతుల ద్వారా యెరికో గోడ కూల్చిన దేవా నీకు స్తోత్రములు. ఇశ్రాయేలీయుల కనాను యాత్రలో 40 సంవత్సరాలు వారి బట్టలు పాతగిలిపోకుండా, వారి చెప్పులు అరిగిపోకుండా నడిపించిన దేవా మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశము నుండి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి చేర్చిన దేవా మీకు స్తోత్రములు. నోవాహును తన కుటుంబాన్ని జలప్రలయం నుండి రక్షించిన దేవా మీకు స్తోత్రములు. బానిసగా అమ్మపడిన యోసేపుని హెచ్చించి అదే దేశానికి ప్రధానిగా చేసిన దేవా మీకు స్తోత్రములు. గొర్రెలు కాచుకునే దావీదును లేవనెత్తి రాజుగా, చక్రవర్తిగా హెచ్చించిన దేవా మీకు స్తోత్రములు. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులను నిలిపిన దేవా మీకు స్తోత్రములు. యెహెజ్కేలు ప్రార్థించగా ఎండిన ఎముకలకు జీవం పోసిన దేవా మీకు స్తోత్రములు. హిజ్కియా ప్రార్థించగా ఆయుష్ పొడిగించిన దేవా మీకు స్తోత్రములు.
ఏలియా ప్రార్థించగా ఆకాశము నుండి అగ్నిని దింపిన దేవా మీకు స్తోత్రములు. దానియేలు ప్రార్థించగా సింహాల నోళ్లను మూసి అతనిని రక్షించిన దేవా మీకు స్తోత్రములు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను అగ్నిగుండం నుండి రక్షించిన దేవా మీకు స్తోత్రములు. ఎలుగుబంటిని సింహాన్ని చంపడానికి దావీదుకు శక్తినిచ్చిన దేవా మీకు స్తోత్రములు. హానోకు ఏలియాలను మరణం లేకుండా పరలోకానికి తీసుకువెళ్లిన దేవా మీకు స్తోత్రములు. తల్లిదండ్రులు లేని అనామకురాలైన ఎస్తేరును దీవించి మహారాణిగా చేసిన దేవా మీకు స్తోత్రములు. అన్యురాలు విధవరాలైన రూతును ఆదుకొని ఆశీర్వదించి యేసుక్రీస్తు వంశావళిలో చేర్చిన దేవా మీకు స్తోత్రములు. 90 సంవత్సరాల వృద్ధాప్యం కలిగిన శారాకు గర్భఫలం ఇచ్చిన దేవా మీకు స్తోత్రములు. దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని రిక్తునిగా చేసుకున్న యేసయ్యా మీకు స్తోత్రములు. ఇమ్మానుయేలుగా నిరంతరం మాకు తోడై ఉండుటకు దిగివచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. నశించిన దానిని వెదకి రక్షించుటకు దిగివచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లా మీకు స్తోత్రములు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతునని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. కానాను విందులో నీటిని ద్రాక్షారసంగా మార్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి 5,000 మందికి పంచిపెట్టిన యేసయ్యా మీకు స్తోత్రములు. దయ్యములను వెళ్ళగొట్టిన యేసయ్యా మీకు స్తోత్రములు. కుంటివారికి నడకనిచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. మూగవారికి మాటనిచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. గుడ్డివారికి చూపునిచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. కుష్ఠరోగులను బాగు చేసిన యేసయ్యా మీకు స్తోత్రములు. శతాధిపతి దాసుని రోగమును మాట మాత్రము సెలవిచ్చి బాగు చేసిన యేసయ్యా మీకు స్తోత్రములు. 12 ఏళ్ల నుండి రక్తస్రావం గల స్త్రీని బాగు చేసిన యేసయ్యా మీకు స్తోత్రములు. 18 ఏళ్ల నుండి నడుము వంగిపోయిన స్త్రీని బాగు చేసిన యేసయ్యా మీకు స్తోత్రములు. 38 ఏళ్ల నుండి కోనేటి వద్ద పడి ఉన్న రోగిని బాగు చేసిన యేసయ్యా మీకు స్తోత్రములు. చనిపోయిన యాయీరు కుమార్తెను బ్రతికించిన యేసయ్యా మీకు స్తోత్రములు. చనిపోయిన నాయీను విధవరాలి కుమారుని బ్రతికించిన యేసయ్యా మీకు స్తోత్రములు. చనిపోయిన లాజరును 4 రోజుల తర్వాత సమాధి నుండి లేపిన యేసయ్యా మీకు స్తోత్రములు. మా దోషములను బట్టి నలుగగొట్టబడిన యేసయ్యా మీకు స్తోత్రములు. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగచేయుచున్న యేసయ్యా మీకు స్తోత్రములు. నీ రక్తమిచ్చి మమ్మల్ని కొనుక్కున్న యేసయ్యా మీకు స్తోత్రములు. మా దరిద్రతను కొట్టివేసి మమ్మల్ని ధనవంతులుగా మార్చడానికి మా కోసం దరిద్రుడిగా మారిన యేసయ్యా మీకు స్తోత్రములు. శాపగ్రస్తమైన మా జీవితాలను మార్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి మా కోసం సిలువలో శాపగ్రస్తులుగా మారిన యేసయ్యా మీకు స్తోత్రములు. పాపముల నిమిత్తం శిల్వ శిక్షను అనుభవించి మా కోసం సిలువలో మరణించిన యేసయ్యా మీకు స్తోత్రములు. మాకు దీర్ఘాయువు ఇవ్వడానికి మా కోసం అర్ధాయువులు మరణించిన యేసయ్యా మీకు స్తోత్రములు. సమాధిని గెలిచి మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయునిగా 3వ దినాన తిరిగి లేచిన యేసయ్యా మీకు స్తోత్రములు. యేసు రక్తం ద్వారా ప్రతి పాపము నుండి మమ్మల్ని పవిత్రపరుస్తున్న దేవా మీకు స్తోత్రములు. యేసు రక్తం ద్వారా మాకు విమోచన కలుగచేసిన దేవా మీకు స్తోత్రములు. యేసు రక్తం ద్వారా మా మనస్సాక్షిని శుద్ధి చేస్తున్న దేవా మీకు స్తోత్రములు. యేసు రక్తం ద్వారా మమ్మల్ని ఉచితంగా నీతిమంతులుగా మార్చిన దేవా మీకు స్తోత్రములు. అపవాది శక్తులపైన మాకు విజయం ఇచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. అపవాది తలను సిలువలో చితకద్రొక్కిన యేసయ్యా మీకు స్తోత్రములు. సాతానును మా కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకద్రొక్కిస్తానన్న యేసయ్యా మీకు స్తోత్రములు. జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించిన యేసయ్యా మీకు స్తోత్రములు. మీ సిలువ మరణం చేత అపవాదిని వాడి అనుచరులను నిరాయుధులుగా చేసి మాకు జయోత్సాహం ఇచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. మాలో ఉండి మమ్మల్ని పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు ఒప్పింప చేయుచున్న పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రములు. మమ్మల్ని సర్వసత్యములోని నడిపించుచున్న పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రములు. సంభవింపబోవు సంగతులను మాకు తెలియజేయుచున్న పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రములు. ఉచ్చరింప శక్యము గాని మూలగలతో మా పక్షముగా విజ్ఞాపన చేయుచున్న పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రములు. సమస్తమును మాకు బోధించుచున్న పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రములు. మా కోసం నిరంతరం తండ్రికి విజ్ఞాపన చేయుచున్న యేసయ్యా మీకు స్తోత్రములు. పరలోకంలో మా కొరకు నివాసములు ఏర్పరచుచున్న యేసయ్యా మీకు స్తోత్రములు. ముత్యపు గుమ్మాలు కలిగి బంగారపు వీధులు కలిగిన పరిశుద్ధ పట్టణానికి మమ్మల్ని తీసుకువెళ్ళబోచున్న యేసయ్యా మీకు స్తోత్రములు. పరలోకానికి మమ్మల్ని తీసుకువెళ్ళుటకు త్వరలో రాబోచున్న యేసయ్యా మీకు స్తోత్రములు. మహాగణుడు మహోన్నతుడైన యేసయ్యా మీకే స్తోత్రం నాయన. అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు నామములో ఈ 100 స్తుతులను బట్టి ప్రార్థిస్తున్నాము నాయన. ఏ కుటుంబంలో అయితే ఈ 100 స్తుతులను బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నారో మహిమపరుస్తున్నారో ఆ కుటుంబాలలో మీరు క్షేమాభివృద్ధిని కలుగచేయమని నాయన తండ్రి యేసయ్యా వారి కుటుంబాలకు పరలోకం నుండి మహిమ కలుగునుగా కానీ పలుకుచు నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.